రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఒకరు సిద్ధమంటే మరొకరు సంసిద్ధమంటున్నారు. ప్రజల వద్దకే పాలన తెస్తామంటుంది ఒక పార్టీ, ప్రజాపాలన అందిస్తామంటుంది మరో పార్టీ. ఆదరించి అధికారం ఇస్తే అద్భుతాలు చేస్తామంటూ ఊదరగొడుతున్నారు నేతలందరూ. ఇలా ఓటర్లను ఆకట్టుకునేందుకు అధినేతలు వరాల వర్షం కురిపిస్తున్నారు. నాయకుల మాటలు తూటాలకు ఓట్లు రాలుతాయో లేదో కానీ మగువల మనసును గెలుచుకుంటేనే విజయం సిద్ధిస్తుందన్నది మాత్రం అక్షర సత్యం. ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. కొద్ది రోజుల్లో పోలింగ్ జరగనుంది. అధినేతల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మేనిఫెస్టోలో ప్రకటించిన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. ఈసారి రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దాదాపు 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. దీంతో గెలుపోటములను నిర్ణయించడంలో మహిళా ఓటర్లే ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన గత ఓటర్ల జాబితా ప్రకారం పురుష ఓటర్ల సంఖ్య 2,74,322 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 2,03,39,851కి చేరుకుంది. మహిళా ఓటర్లు 2,07,29,452 ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2,10,58,615కు చేరుకుంది. అంటే పురుషుల కంటే మహిళా ఓటర్లు దాదాపు 7,18,764 మంది ఎక్కువగా ఉన్నారు. ట్రాన్స్జెండర్ ఓటర్ల సంఖ్య గతంలో 3,482 ఉండగా ఇప్పుడు 3,421గా నమోదైంది. సర్వీస్ ఓటర్లు 67,434 ఉండగా ఇప్పుడు 68,185కు చేరుకుంది. గతంలో కన్నా సర్వీస్ ఓటర్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లాల్లో 20,56,203 ఓటర్లతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలు ఉంటే అందులో 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలన్న విషయాన్ని మహిళా ఓటర్లే నిర్ణయించనున్నారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికంగా ఉండడంతో వారి ఓటు బ్యాంక్పై ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. అందుకు అనుగుణంగానే పార్టీలు సైతం తమ మేనిఫెస్టోలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చాయి. వైసీపీ నవరత్నాలు అంటే టీడీపీ సూపర్ 6 అంటూ తమ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేనేం తక్కువనా అన్నట్లు మహిళల కోసం కొత్త పథకాలను ప్రకటించింది. దీంతో ఇప్పుడు మహిళలు ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్నది కీలకంగా మారింది. సంక్షేమ పథకాలే కేంద్రంగా సాగుతున్న ఈ ఎన్నికల సమరంలో మహిళా ఓటర్లు ఎవరిని అధికారంలోకి తీసుకొస్తారన్నదే ప్రధాన చర్చగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో విడుదల చేసిన తుది జాబితాలో శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో పురుష ఓటర్లు మహిళా ఓటర్ల కన్నా ఎక్కువగా ఉండగా తాజాగా విడుదల చేసిన జాబితాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇంకా 21 నియోజకవర్గాల్లో మాత్రమే మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. టెక్కలి, పాతపట్నం, ఆముదాల వలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, రాజం, చీపురుపల్లి, గాజువాక, పిఠాపురం, పి గన్నవరం, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, మడకసిర, దర్శి, హిందూపురం, పెనుగొండ నియోజకవర్గాల్లో మాత్రమే పురుష ఓటర్ల ఆధిక్యత కొనసాగుతోంది. ఈ ఎన్నికలను అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో మహిళా ఓటర్లు అధికంగా ఉండడంతో వారు ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పార్టీలు ఎంత ఊదరగొట్టే ఉపన్యాసాలిచ్చినా, ఎన్ని హామీలు కుమ్మరించినా వాటిని మహిళలు మెచ్చాలి. ఏ పార్టీ మహిళా ఓటర్లను ఆకట్టుకుంటుందో ఆ పార్టీయే అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి మహిళా మహారాణులు ఏ పార్టీకి అండగా ఉంటారు, ఏ పార్టీకి తోడుగా నీడగా నిలిచి అధికారంలోకి తీసుకొస్తారన్నది తేలాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.